గుడ్ ఆఫ్టర్నూన్. ఎట్లయితే ఆనందంగా సంతోషంగా అందంగా తయారయ్యాడో నేను మీకోసం మన కోసం సమాజం కోసం మన కుటుంబాల కోసం ఒక్క 5 నిమిషాలు మాట్లాడతా. మీరందరూ శ్రద్ధగా వింటా అంటే వినాలనుకున్న వాళ్ళందరూ మీ చప్పట్ల ద్వారా నాకు పర్మిషన్ ఇస్తే మీ అందరితో మాట్లాడతా. థ్యాంక్ యూ మై డియర్ చిల్డ్రన్స్. ఈరోజు మీ అందరికీ చాలా సంతోషకరమైన ఆనందమైన చాలా గొప్ప విషయం ఇది. ఈరోజు సాధనా కాలేజీ గురించి మీ అందరికి తెలిసిందే. గత దగ్గర 20 సంవత్సరాల పైనుంచే ఎంతో మన మండలంలో ఎంతోమంది పిల్లల్ని తీర్చిదిద్ది ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత సాధనా కాలేజీకే ఉంది. ఇక్కడ పెద్దలు మన సాధనా కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఆశీర్వాదం ఉన్నాడు. వారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా కాలేజీ కరస్పాండెంట్స్ వేపూరి నరసింహరావు గారికి వారి సతీమణి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సాధనా కాలేజీ రథసారథులుగా నడిపిస్తున్న లెక్చరర్లందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక ముఖ్యంగా ఒక 2 నిమిషాల్లో ముగించేస్తాం మిమ్మల్ని బోరుగొట్టాను. ప్లాస్టిక్ 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 ప్రతి మనిషి జీవితం ప్లాస్టిక్ మీద ఆధారపడి ఉంది. ప్లాస్టిక్ ఎలాంటిదయ్యా అంటే ఒక విషం, ఒక క్యాన్సర్కి దారి తీసేటువంటి ఒక విషపూరితమైన వస్తువు. అవి ఎలాంటివి అంటే మీరందరూ గమనించాలి. మన జీవితంలో మనకి చదువు ఎంత ముఖ్యమైందో, టైం ఎంత ముఖ్యమైందో, వాటన్నిటికంటే ఆరోగ్యం అతి విలువైంది, అతి ముఖ్యమైనది. ఇక ముఖ్యంగా ఆరోగ్యం బాగు చేసుకోవాలంటే మీలాంటి యూత్ ముందుకు వస్తే మన తల్లిదండ్రులు బాగుంటారు, మన సమాజం బాగుంటుంది, ప్రకృతి బాగుంటుంది. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఇంకా ప్లాస్టిక్ విషయానికి వచ్చేసరికల్లా భయంకరమైన ప్లాస్టిక్లు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే మీరందరూ కూడా మంచిగా వినండి మిత్రులారా. చిల్డ్రన్స్ ప్లీజ్, హలో ఫ్రెండ్స్, మీరు భయంకరమైన ఏంటంటే ఒకసారి గమనించండి. మనం నిత్యం ఇంట్లో వాడుతున్నది ఉదయం లేచిన దగ్గర నుంచి బ్రష్ లేదే మనం బ్రష్ అవ్వం. టూత్ పేస్ట్, బ్రష్ అక్కడి నుంచి మొదలుకుంటే సాయంత్రానికి ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. అయితే వీటిల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉన్నాయి. వాటి వల్ల చాలా అనాథానికి గురవుతున్నాయి. నెక్స్ట్ మైక్రో ప్లాస్టిక్, అవి కూడా ఒకసారి వదిలేసాయి. వీటన్నిటిని అరికట్టాలంటే ఎంతో కొంత మీరందరూ నడుం బిగించాలి. ముఖ్యంగా మీలాంటి యూత్ పిల్లలే. దానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు మొదలు పెట్టామంటే మామూలుగా స్టేజ్ మీద చెప్తే మీ అందరికీ ఒక వినసొంపుగా అనిపించదని చెప్పి ఈ యొక్క వేషధారణంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి నేను నా సొంతంగా 1,00,000 పాంప్లెట్లు లక్ష్యంగా పెట్టుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ జరుగుతుంటే వెళ్ళి పాంప్లెట్ పంచి ప్లాస్టిక్ గురించి అవగాహన కల్పిస్తున్నాం. అయితే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏంటో మీకు తెలిసినే, కానీ ఆచరణలో పెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం మొదలుపెట్టాం. కూరగాయలకు వెళ్ళేటప్పుడు కవర్ తీసుకొని వెళ్తే సంచి తీసుకొని వెళ్ళకుండా వెళ్ళడం వల్ల కూరగాయల వ్యాపారం చేస్తాడు, కవర్ ఇచ్చేస్తాడు. అదే మనం ఇలాంటి సంచి తీసుకెళ్తే చాలా వరకు సమాజానికి మేలు చేసిన ముఖ్యంగా కవర్ తెచ్చాక ఏం చేస్తాను, ఎక్కడో 6
400 సంవత్సరాలు పడుతుంది. దానివల్ల భవిష్యత్ కాలంలో మనం ఒక్క వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి 100 రూపాయలు సుమారు వాల్యూ ఉంది. ఏమవుతుంది అంటే నీటిలో నీరు ఇరుకపోవటం వల్ల చాలా అనర్థాలకి భవిష్యత్తులో గురవుతూ ఉంటాయి. అదేవిధంగా కూరగాయలకు వెళ్ళేటప్పుడు సంచి తీసుకెళ్ళడం మీ తల్లిదండ్రులకు తెలియపరచాలి. ఇక ముఖ్యంగా మీకు ఇష్టమైనది ఎక్కడ, మీరు నష్టపోయేది ఎక్కడ అంటే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్. వీటిల్లో ఉపయోగపడుతూ ఏం జరుగుతుంది, ఇంటికాడ ఉండడం, కవర్లలో ప్యాక్ చేయించుకొచ్చుకోవడం. ఆ కవర్కి అది ప్లాస్టిక్ కవర్. వేడి వేడి ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు దాంట్లో పెట్టడం వల్ల అవి ఎంతో కరిగి మన శరీరంలోకి వెళ్ళి మన ఆరోగ్యం పాడైపోతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మేము ముఖ్యంగా ఫంక్షన్స్ టైంలో భోజనాలు చేసేటప్పుడు వేడి వేడి భోజనం దేంట్లో పెడుతున్నారా, ప్లాస్టిక్ ప్లేట్లో పెడుతున్నారు. ప్లాస్టిక్ ప్లేట్లో తినడం వల్ల ఏం జరుగుతుంది, కడిగిపోయి మన కడుపులోకి వెళ్తుంది. దానివల్ల క్యాన్సర్ బారిన పడుతుంది. ఈ మధ్యకాలంలో మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు, పశువులు కూడా కవర్లు తిని పొట్టలాంచి డాక్టర్లు, వెటర్నరీ డాక్టర్లు చేయబెట్టి మరీ కవర్లు తీసి చూపిస్తున్నారు. ఇవన్నీ మీకు తెలిసినాయి. అందుకోసమే దయచేసి అవకాశం ఉన్న మేరకి ప్లాస్టిక్ కవర్లు వాడటం బంద్ చేసి, ప్లాస్టిక్ గ్లాసులు, మంచి గ్లాసులు వాడటం బంద్ చేస్తారని చెప్పి, ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేయడం బంద్ చేస్తారని చెప్పి, ఇంకా ముఖ్యంగా జంక్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు బంద్ చేస్తారని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. మీరు గమనించాలి, ఇది మీకోసం, భవితరాల కోసం, సమాజం కోసం. మీరందరూ రాబోయే భవిష్యత్ కాలంలో మీరు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంతోమంది వృత్తిలో ఎదిగే పిల్లలు చాలా మంది ఉన్నారు. మీరు చేయగలిగితేనే ఇది సాధ్యపడుతుంది, ఇది ఈజీగా అవుతుంది. ఇదంతా గమనించి మీరు కూడా ప్లాస్టిక్ నివారణ మహాయజ్ఞంలో భాగస్వాములు అవుతారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ సాధన యాజమాన్యానికి, అదేవిధంగా మీ